హలో అందరికీ, ఈ వీడియోలో మనం కారపొడి ఎలా తయారు చేస్తారో చూద్దామా. ఈ కారపొడి తాలింపుల్లోకి, ఎగ్ ఆమ్లెట్లోకి, ఎగ్ ఫ్రైలోకి, కారం దోశల్లోకి అలా అన్నిట్లోకి చాలా బాగుంటాయండి. నేను తీసిన వీడియోలో చాలా వాటిల్లో ఈ పొడి వాడున్నాను. చూడండి మీరు ఆ వీడియోస్ కూడా. ముందుగా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఈ పొడి చాలా బాగుంటుందండి, నంచుకొని తినడానికి కూడా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ పొడి. ఇది ఒక్కటి ఉంటే చాలు, మన కుకింగ్లో టైం సేవర్గా పనిచేస్తుంది. ఇది చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు, మినపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, కల్లుప్పు, తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కారపొడి రెడీ అయిపోతుంది. ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.